హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ. నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, మష్రూమ్, క్యారెట్, పుదీనా, రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఆయిల్ పెట్టి జీడిపప్పుని ఫ్రై చేయండి. కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, బ్లాక్ కలర్ ఇలాచీను, దాచిన చెక్క చిన్నది, లవంగాలు ఒక 4-5 వేసాను, ఓ 2 బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయండి, కొంచెం వేపండి. పింక్ ఫ్లవర్ ఉంటుంది కదండి, బిర్యానీ పువ్వు, అది కూడా వేసాను. అది వేసిన తర్వాత కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సాజీరా కూడా వేసాను అండి. అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది సాజీరా వేస్తే. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం బాగా వేపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత అవి కూడా కొంచెం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అన్నీ బాగా మగ్గినాయి కదా వెజిటేబుల్స్, ఆనియన్, క్యారెట్ అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మష్రూమ్ పీసెస్ని వేయాలి. మష్రూమ్ వేసి కొంచెం బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం బాగా అంతా కలిసేలాగా కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. మూత ఓపెన్ చేసి పుదీనా వేయాలి. ఇప్పుడు పుదీనా వేసి కొంచెం బాగా మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలపండి. మళ్ళీ కలిపి మూత పెట్టేయండి. మళ్ళీ కొంచెం 5 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి మూత తీసి ఇది బిర్యానీ మసాలా అండి, నేను ఇంట్లో తయారు చేశాను. ఎప్పుడు ఎక్కువ ఇంట్లో చేసిన మసాలాస్ వాడతాను. బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు వేయండి. వేసి కొంచెం బాగా కలిసేలాగా అన్నిటికీ కలిపండి. బాగా కలిపి మూత పెట్టండి. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి, అంత బాగా మగ్గిపోయింది కదా. ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, నేను 1 కప్ రైస్ నానబెట్టుకున్నాను. ఆ 1 కప్ రైస్ కూడా వేసేసాను. బాగా కలుపుకోవాలి అండి, మొత్తం కలిసేలాగా రైస్ మొత్తం ఆనియన్స్ అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలాగా ఉంచేయండి. ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఎంత కప్ అయితే రైస్ పెట్టామో ఆ కప్తో, నేను ఇది నార్మల్ రైస్ అండి కాబట్టి మేమైతే 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ వేస్తాను. కొంచెం మాకు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి నేను 3 కప్స్ వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మన టేస్ట్ తగ్గట్టు.
సాల్ట్ వేసి బిర్యానీ మసాలా కూడా స్టార్టింగ్లో కొంచెం 2 స్పూన్స్ వేసాను కదండి, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. వేసి బాగా కలపాలి. కలిపి ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని ఉంచండి. ఒక 10 మినిట్స్ అలా అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూసిన తర్వాత సగం బాయిల్ అవుద్ది కదండి, రైస్ చూడండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత బాగా కలిపి మనకు కావాలంటే ఉప్పు అది ఇప్పుడే టేస్ట్ చూడొచ్చండి. సరిపోతే ఓకే, సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు. కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. మొత్తం బాగా ఉడికింది కదా, రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది బాగా. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.